హలో, వెల్కమ్ టు నరేష్ అకాడమీ. జీవితంలో విద్యార్థి దశ గొప్పతనాన్ని తెలియజేసే లక్ష్యంతో ఏటా నవంబరు 17న అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే నిర్వహిస్తారు. విద్యార్థుల హక్కులను కాపాడటం, వారికి నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరాన్ని చాటి చెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం: 1933లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యాక సామ్రాజ్య విస్తరణలో భాగంగా పొరుగు దేశాలను ఆక్రమించాలని భావించాడు. ఏడాది నవంబరు 17న హిట్లర్ సేనలు ప్రాగ్లోని చార్లెస్ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశిస్తుండగా అందులోని అధ్యాపకులు, విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. దీంతో నాజీ సైన్యం వారిపై కాల్పులు జరిపి 1200కి పైగా విద్యార్థులను నిర్బంధించింది. కాల్పుల్లో 9 మంది మరణించారు. ఆ సంఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత 1941లో అంతర్జాతీయ విద్యార్థుల సమైక్య మండలి లండన్లో సమావేశం